టు జాన్వీస్ కుకింగ్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ వంకాయ పకోడీ కర్రీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫైన్లీ చాప్డ్ టొమాటోస్, ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్, కొంచెం ఉల్లిపాయలు, పచ్చి బఠానీ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఫ్రెష్ బ్రింజాల్, కొంచెం టేస్టింగ్ సాల్ట్, ఆవాలు, కారం, ధనియా పొడి, గరం మసాలా, పకోడీ. ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకొని మనం కొంచెం ఆయిల్ని వేడిగా చేసుకోవాలి. ముందుగా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొనేసి అందులో ఆవాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దంచిన వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఇలా మనం వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఫ్రెష్ వంకాయలను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వంకాయలు వేసుకున్న తర్వాత లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ గ్రీన్ పీస్ పచ్చి బఠానీలు యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్, కంపల్సరీ అయితే కాదు. ఇలా వంకాయలు కాసేపు ఒక 10 మినిట్స్ మగ్గాక టమోటో ఇదివరకే మనం చాప్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. ఇలా చేశాక ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టి కుక్ చేయాలి. ఇలా మూత తీసి మధ్యలో ఒకసారి కుక్ అయిందో లేదో చూసుకోవాలి. బాగా కుక్ అయితే త్వరగానే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేయాలి. ఇలా టమోటాలన్నీ మ్యాష్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్, రుచికి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది మన ఇష్టం. అంటే కొంచెం మంది ఎక్కువ కారం తినడానికి ఇష్టపడతారు, కొంచెం మంది తక్కువ కారం తినడానికి ఇష్టపడతారు. తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి. సో పచ్చివాసన పోయాక గ్రేవీకి సరిపడిన వాటర్ యాడ్ చేసుకోవాలి. సో మేము ఇక్కడ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసాము. ఎక్కువ మెంబర్స్ ఉంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పకోడీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. దించుకునే ముందు చిటికెడు గరం మసాలా యాడ్ చేసుకోవాలి.
సో ఇలా ప్రిపేర్ చేసుకున్న కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇంకా వేడి వేడి వంకాయ పకోడీ జీడిపప్పు ఫ్రై రెడీ. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.